ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఒక రకంగా చెప్పాలంటే మీ అందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పవలసినటువంటి ఒక సందర్భం. ఎందుకు అనంటే కనుక 1, 2, 3, 10, 20, 50, 100, 300, 500 ఈ విధంగా మన కుటుంబం ఏదైతే ఉందో, ధర్మక్షేత్రం ఛానల్ ఏదైతే ఉందో దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ వచ్చింది అని మనం చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా మొదటి వీడియో నుండి మేము చూస్తున్నామండి అని చెప్పినటువంటి చాలామంది ఇప్పటికీ కూడా నాతో సంపర్కంలో ఉన్నారు. వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు. మీ అందరి యొక్క ప్రోత్సాహం కూడా ఇదే విధంగా ఎల్లప్పుడూ ఉండాలి అని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మనం నేడు 1,00,000 మంది అతిపెద్ద కుటుంబానికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క హిందూ ధర్మక్షేత్రం 1,00,000 మంది పూర్తయిన సందర్భంగా ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని నేను భావించడం జరిగింది. ప్రత్యేక కార్యక్రమం అంటే ఏమిటి? వేదం చెప్పినట్లుగా ఋగ్వేదంలో మనం చూసుకున్నట్లయితే నమో ఓ మహద్భ్యో, నమో ఓ అర్భకేభ్యో, నమో యువభ్యో, నమ ఆశినేభ్యాః అని ఉంటుంది. ఈ మంత్రంలో మొట్టమొదట నమో ఓ మహద్భ్యః అని ఉంటుంది. అంటే మహానుభావులకు, మహాత్ములకు నమస్కారము అని సాక్షాత్తుగా వేదం చెబుతూ ఉన్నది. మహాత్ముల్ని మనం ఎందుకు గౌరవించాలి, మహానుభావుల్ని మనం ఎందుకు గౌరవించాలి అని అంటే వేదం చెప్పింది కాబట్టి మనం గౌరవించాలి. వేదం చెబితే చేస్తాము, వేదం వద్దంటే మానేస్తాం. ఇది మన యొక్క భారతీయ సంస్కృతి. నమః అనంటే కనుక మనం ఒకరికి నమస్కారం చేస్తూ ఉన్నాము అనంటే కనుక వారి ముందు మనం తల వంచి గౌరవిస్తున్నాము అని అర్థం. ఆ విధంగా మహాత్ముల్ని మనం ఎల్లప్పుడూ గౌరవించాలి అని వేదం చెబుతూ ఉన్నది. కావున మహానుభావుల్ని, మహాత్ముల్ని ఒకరిని ఈ సందర్భంగా మన ఛానల్ తరపున ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని నాకు కొంతకాలం క్రితం అనిపించింది. వేదం ఆ విధంగా చెప్పినందుకు గాను మన ఛానల్ తరపున 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తయినటువంటి సందర్భంలో మహానుభావుల్ని, మహాత్ముల్ని, యతీశ్వరుల్ని, స్వామీజీల్ని ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, పీఠాధిపతిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఇది ఖచ్చితంగా భగవంతుడు మన లోపల మనకు ప్రేరేపించి చేయించేటటువంటి సంకల్పం మాత్రమే. మనం అనుకుంటే జరిగేది కాదు. అందులో భాగంగానే మైసూరు అవధూత దత్తపీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి గురించి మనందరికీ తెలుసు. వారి కరకమల సంజాతులు, వారి యొక్క అంతేవాసి ఉత్తర పీఠాధిపతి అయినటువంటి పరమ పూజ్యులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారిని ఇంటర్వ్యూ చేయాలి అని నాకు అనిపించింది. అనిపించిన వెంటనే నేను వారి వద్దకు వెళ్ళి ఈ విధంగా ఏమైనా మీరు అనుగ్రహించడానికి వీలవుతుందా అని అడగగానే వారు వెంటనే దానికి అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు అంటే ఈ ఛానల్ చూస్తాను, లేకపోతే ఇందులో ఏ అంశాలు ఉన్నాయో చూడాలి అని వారు చెప్పలేదు. చెప్పకపోవడానికి కారణం ఏమిటి అని అంటే కనుక మన ఛానల్కు ఈ పేరును సూచించిందే వారు. ఈ విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హిందూ ధర్మక్షేత్రం అనే పేరు మన ఛానల్కి ఎవరు పెట్టారు అని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు, నేను ఇప్పటిదాకా చెప్పలేదు. కానీ మన ఛానల్కు ఈ పేరు పెట్టింది వారే పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు. వారికి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతాన్ని తెలియచేద్దాం. ఓం నమో గణపతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, హిందూ ధర్మక్షేత్రం ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు పూర్తయినటువంటి సందర్భంలో, 1,00,000 మంది కుటుంబ సభ్యులు ఇందులో చేరినటువంటి సందర్భంలో తమరిని ఒక ఇంటర్వ్యూ లాగా అనుగ్రహించాల్సింది అని నేను కోరుకున్నాను. స్వామీజీ తమరు వెంటనే సమయం ఉన్నప్పుడు చేద్దాము అని అంగీకరించారు. నిజంగా అడిగిన వెంటనే అంగీకరించి మమ్మల్ని అనుగ్రహించినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తమరిని చాలా సంవత్సరాలుగా నేను దగ్గర నుండి చూస్తూ ఉన్నాను.
అనేక కార్యక్రమాలు అవన్నీ కూడా ముఖ్యంగా చెప్పాలి అని అంటే యోగ వాసిష్టం ఇప్పటిదాకా ఒక 10 సంవత్సరాలుగా చెబుతూ ఉన్నట్లుగా అనిపిస్తోంది. ప్రతిరోజు కూడా ఎక్కడ యాత్రల్లో ఉన్నప్పటికీ కూడా, ప్రవాసంలో ఉన్నప్పటికీ కూడా యోగ వాసిష్టం అనేది ఉపన్యాసంగా రోజు 1 గంటన్నర పాటు చెబుతూ ఉంటారు. యోగ వాసిష్టం చెప్పాలి అనేటటువంటి ఆలోచన అసలు ఎందుకు కలిగింది? యోగ వాసిష్టం నేటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తమరు భావిస్తున్నారు? శ్రీ గణేశాయ నమః. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి సాష్టాంగ వందనాలు అర్పణ చేసుకుంటూ, యోగ వాసిష్టం అనేది మహత్తరమైన ఆకర గ్రంథం, సమస్త శాస్త్ర సంగ్రహము, సమస్త ఉపనిషద్ విషయాలు కూడా యోగ వాసిష్టంలో ఉన్నాయి. ఎలాగైతే మనం మహాభారతంలో యది హాస్తి తదన్యత్ర అని చెప్తున్నామో, ఇక్కడ ఉన్నదే ఇతరత్ర ఉంటుంది, ఇక్కడ లేనిది ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు అని. అలాగే ఆధ్యాత్మికంలో ఎవరికి ఏ సందేహాలు నివృత్తి కావాలి అన్నా, ఎటువంటి విశేషాలు కావాలన్నా కూడా అవన్నీ యోగ వాసిష్టంలో ఏకత్ర లభించేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం అది. దీన్ని ఎందుకు చెప్పాలనిపించింది, ఎలా చెప్పాలనిపించింది అని ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఎన్నోసార్లు చెప్పాము ఈ విషయం కూడా యోగ వాసిష్ట ప్రవచన సందర్భంలో. ప్రేరేపకులు పూజ్య గురుదేవులు స్వామిజీ వారే. పమంతః ప్రేరకోదేవా అని చెప్పి ప్రార్థన ఉపాకృష్ణమూర్తి గారు యోగ వాసిష్టంలో కూడా చేసి ఉన్నారు. అలా అంతఃప్రేరణ కలిగించేవారు గురుదేవులే. గురుదేవుల యొక్క ఆశీస్సులు లేకుండా ఏది జరిగే ఒక సాధ్యత అనేది లేదు. ఒకానొక సందర్భంలో మీరు ప్రతిరోజు ఒక అరగంట లేదా గంట సేపు మాట్లాడాలి అని స్వామిజీ వారు చెప్పారు. అలాగే తప్పకుండా మీ ఆదేశము శిరసా వహించి చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను అని అన్నాను. అంటే 1-2 నెలలు కాదు, చెప్తూనే ఉండాలి అన్నారు. చెబుతూనే ఉండాలి అంటే మరి రోజు చెప్పాలి అంటే అటువంటి గ్రంథం ఏదైనా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటే, అప్పుడు అమ్మగారు ఒక పెట్టె తీసుకొచ్చి ఇచ్చారు. ఇదేం పెట్టె, ఇది నాకెందుకు అన్నారు. లేదు, ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంది, ఇందులో ఏవో గ్రంథాలు ఉన్నాయి, మాకు తెలియవు, మీకు ఉపయోగపడుతుందని ఇస్తున్నాను అని చెప్పారు. ఏమిటా పెట్టె, ఏమిటా గ్రంథాలను తెరిచి చూస్తే అందులో యోగ వాసిష్టం. ఈ సంఘటన జరిగే 1 నెల ముందు యోగ వాసిష్టం చెప్తే ఎలా ఉంటుంది అని మనస్సుకు అనిపించి ఒక 2 గ్రంథాలు మాత్రం మూలము వ్యాఖ్యానంతో సహా దొరికాయి. పూర్తిగా దొరికితే చెప్దాము అని మనస్సులో అనుకున్నా. మీరు పూర్తిగా తెచ్చి ఇచ్చారు. చూస్తే అన్ని గ్రంథాలు ఉన్నాయి అక్కడ. యోగ వాసిష్టానికి సంబంధించిన 4 గ్రంథాలు ఉన్నాయి. 6 ప్రకరణాలు 4 గ్రంథాల్లో ముద్రించారు. అన్ని గ్రంథాలు ఉన్నాయి. అది తెరిచి చూస్తే అది స్వామిజీ వారి పూర్వాశ్రమం పితృపాదులు. వారు తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నరసింహశాస్త్రి గారు నరహరి తీర్థులయ్యారు. వారు పఠించిన గ్రంథాలవి, వారు పాఠం చెప్పుకుని వారు రాసుకున్న గ్రంథాలవి. అవి స్వామిజీ వారి మాతృమూర్తి గురువు గారు జయలక్ష్మీ మాత కూడా చూసిన గ్రంథాలు. అంత ప్రాచీనమైన గ్రంథాలు. వీరికి నరసింహశాస్త్రి గారికి పాఠం చెప్పింది ఎవరు అంటే దాసంభట్లు గారు. అందులో అది రాసుకున్నారు వారు. దాసంభట్లు గారు అంటే ఇటువైపు పూర్వాశ్రమ తండ్రి గారి వైపు వారు పితామహుడు. ఆయన పాఠం చెప్పారు, ఈయన రాసుకున్నారు. ఇలా వాళ్ళిద్దరూ వచ్చారు, జయలక్ష్మీ మాత వచ్చారు. నరసింహశాస్త్రి గారు సన్యాసం తీసుకున్నాక వారి పెద్దమ్మాయి వరలక్ష్మి గారి దగ్గర ఉండేవారు, నరహరి తీర్థ గారు. ఆవిడికి ఈ పుస్తకాలని ఆయన ఇచ్చారు. ఆవిడ పెద్దమ్మ వరలక్ష్మి గారు అవి తీసి పెట్టుకున్నారు. ఆవిడ తర్వాత వాళ్ళ చెల్లెలు సరస్వతి గారికి ఇచ్చారు. ఆవిడ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఈ మధ్యలో పూజ్య గురుదేవులు మీరు ప్రతిరోజు ఏదైనా మాట్లాడాలి అన్నారు. ఇవన్నీ ఎలా కలిసి వస్తాయి, గురువుల సంకల్పం ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తే ఇదంతా పూర్తిగా ఒక గురు పరంపర మనల్ని ప్రేరేపిస్తోంది ఇది చెప్పమని. స్వామిజీ వారు కూడా ఆదేశించి ఉన్నారు. యోగ వాసిష్టం ప్రారంభించి చెప్పచ్చు కదా అని అనిపించి 2014లో యోగ వాసిష్టాన్ని ప్రారంభించుకున్నాం. ప్రతిరోజు 1 గంట సేపు యోగ వాసిష్టంలో మాట్లాడటం.
ఇక యోగ వాసిష్టం ఈ కాలానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ప్రశ్న. అది దివ్యమైన గ్రంథం, అది అందులో లేని విషయం లేదు. ఇటు ధార్మికమైన విషయాలు, అటు ఆధ్యాత్మికమైన విషయాలు, వారు చెప్పే సామాజిక విషయాలు. ఎందుకంటే అది వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి ఉపదేశం చేయగా దాన్ని గ్రంథస్థం చేసిన వారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి గారి సమాజ ప్రజ్ఞ, సమాజం మీద ఉండేటువంటి వారి బాధ్యత, అది మనకి రామాయణంలోనే తెలుసు. యోగ వాసిష్టంతో కలిపినప్పుడు రామాయణాన్ని మహారామాయణం అంటారు. అప్పుడు అది మహారామాయణం అవుతుంది. అలా సామాజికమైన విషయాలు కూడా వారు అక్కడక్కడ చూపిస్తూ ఈ మూడిటి యొక్క సంగమం, కలయిక యోగ వాసిష్టం. ఈ కాలానికే కాదు, ఏ కాలానికైనా కూడా ఆధ్యాత్మికం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మికం లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేం. ఆధ్యాత్మికం అనేది లేకపోతే ఈ ప్రపంచం ఈరోజు ఈ మాత్రమైన శాంతిగా ఉండే అవకాశమే లేదు. అందువల్ల ఆధ్యాత్మికం అనే దాన్ని కాపాడుకోవాలి. దాన్ని పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా వారి వారి వయస్సుకి, వారి వారి స్థాయికి, వారి వారి విద్యకి తగ్గట్టుగా బోధించాలి. అందరిలోనూ ఎంతో కొంత వైరాగ్యం అనేది ఉండి తీరాల్సిందే. వైరాగ్యమేవా భయం, అన్నిటి నుంచి భయమే, కానీ వైరాగ్యం నుంచి ఆ భయం. వైరాగ్యం లేకపోతే ఎవరూ ఏది సాధించలేరు. ఒక పిల్లవాడు ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి గొప్ప కాలేజీలో చేరాలి అని అనుకుంటే అతనిలో కూడా, ఆ అమ్మాయిలో కూడా వైరాగ్యం ఉండి తీరాల్సిందే. ఇతర విషయాల్లో వైరాగ్యం. ఇక్కడ ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అనేది వైరాగ్యం వల్ల వస్తుంది. కాబట్టి ఈ వైరాగ్యాన్ని పిల్లలు, పెద్దలు అందరూ కూడా అభ్యాసం చేసుకుంటే సమాజము బాగుంటుంది, కుటుంబము, పరివారము బాగుంటుంది, వైయక్తికంగా కూడా అందరూ సుఖశాంతులతో ఉండగలరు. ఈ దృష్ట్యా ఇది ఎవరో కేవలం కొంతమందికి మాత్రమే ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చొని వినేది అని కాకుండా అందరికీ ఉపయోగపడేది. యోగ వాసిష్టం అనే కావచ్చు, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు, వాటిలో భగవద్గీత ప్రధానం. వీటిని మనం ప్రచారం చేసినప్పుడు సమాజం సుఖశాంతులతో బాగా ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గురుదేవులు పూజ్య స్వామీజీ వారి ఆదేశాన్ని కూడా శిరసా వహించి ఈ యోగ వాసిష్టాన్ని ప్రారంభించుకొని చెప్తూ, ఇప్పుడు నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధంలో దేవపూజా విధి అనే ఘట్టంలో పరమేశ్వరుడు వశిష్ఠుల వారికి ఉపదేశం చేస్తున్నారు. దేవపూజ అంటే ఏమిటి? పూజలో రెండు విధానాలు, బాహ్య పూజ, ఆంతర పూజ. బాహ్య పూజని చెప్పారు, ఇప్పుడు ఆంతర పూజ గురించి చెప్తున్నారు. ఆ ఘట్టంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. చాలా బాగుంది స్వామి. మీరు యోగ వాసిష్టం చెప్తూ ఉండగా చాలామంది యుక్త వయస్కులు కూడా వింటూ ఉండడం నేను చూడడం జరిగింది. కేవలం వయస్సు మళ్ళిన వాళ్ళు, పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా ఫేస్బుక్ లైవ్లో కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా కావచ్చు, వయస్కులు కూడా, యువత కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. యువత దీనిని సరైన దిశలో అర్థం చేసుకునే విధంగానే చెబుతున్నట్లుగా నేను గమనించాను స్వామీజీ. ఎందుకంటే కేవలం వైరాగ్యం, అద్వైతం అని చెప్పేటటువంటి సందర్భంలో ఒకవేళ చెప్పేటటువంటి గురువు సరైన విధానంలో చెప్పలేని పక్షంలో వాళ్ళు ఇప్పుడు వయస్సులో ఉన్నటువంటి అన్ని బాధ్యతలు, సంసారాన్ని కూడా విడిచిపెట్టి వైరాగ్యం వైపుకు వెళ్ళిపోవాలి అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది స్వామీజీ. అలాగా కొంతమంది వేరే చోట్లకు వెళ్ళి ఆ విధంగా అర్థం చేసుకుని ఇంక మేము కర్మ చేయము, ఇది మాకు అక్కర్లేదు, మేము పూర్తిగా జ్ఞానం వైపు పయనిస్తున్నాము అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ అపార్థానికి అవకాశం లేకుండా, తావు లేకుండా మీరు చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. అందువల్లనే 32,000 శ్లోకాలే అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలైనా ఇంకా కొనసాగుతూ ఉన్నది. సాధారణంగా రామాయణ సప్తాహం అని చెప్పేస్తారు. 24,000 శ్లోకాల రామాయణం కూడా వారంలో అయిపోతుంది. పోన మహా అయితే 40 రోజుల వరకు కూడా అత్యధికంగా చెబుతూ ఉంటారు. కానీ కేవలం 32,000 శ్లోకాల ఆ యోగ వాసిష్టాన్ని 10 ఏళ్లుగా చెబుతూ ఉన్నారు అని అంటే కనుక అందరికీ సంపూర్ణంగా, సమగ్రంగా, సందేహాలకు తావు లేకుండా అర్థం చేయించాలనే ఉద్దేశంతోనే చెబుతున్నారేమో నేను అనుకుంటూ ఉన్నాను. 32,000 శ్లోకాలు కేవలం అని అనుకోవాల్సిన పని లేదు. 32,000 శ్లోకాలే కాదు, యోగ వాసిష్టం నుంచి 3 శ్లోకాలు, 2 శ్లోకాలు, 32 శ్లోకాలను కూడా జీవితం అంతా చెప్పవచ్చు. అటువంటి గ్రంథం అది, విషయం. దాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిల్లలకి, పెద్దలకి, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఉదాహరణలతో పాటుగా చెప్పాలి. కొన్ని కథలు, కొన్ని ఈ కాలంలో జరుగుతున్న సంఘటనలు, వాటిని తీసుకుని వాళ్ళకి చెప్పినప్పుడు
ఆ ఉదాహరణలు దృష్టాంతాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. వీటితో పాటుగా జాగ్రత్త వహించాలి. వారిలో వైరాగ్యాన్ని కలిగిస్తూ కృష్ణ పరమాత్మ చేసిన చమత్కారం అదే, పూజ్య గురుదేవులు స్వామిజీ వారు చేసే చమత్కారం అదే. వారిలో వైరాగ్యాన్ని కలిగిస్తూ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఇది ఒకటి మనం బాగా అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ యొక్క మనస్సు ఏమిటి మనకు అర్థమవుతుంది. వైరాగ్యం ఉండాలి. అలా అని చెప్పి మన ధర్మము మన కర్మ మనం మానటానికి వీల్లేదు. మన కర్మ ఏమిటి, మన ధర్మం ఏమిటి, దాన్ని మనం తెలుసుకుని దాన్ని ఆచరించి తీరాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానేందుకు వీల్లేదు. నువ్వు ఒకవేళ ఆ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోక సంగ్రహం కోసం అంటే లోకంలో ధర్మ సంగ్రహం కోసం, లోకంలో ధార్మికులందరూ కూడా ధర్మ మార్గంలో ఉండేట్టుగా చేయటం కోసం, లోకంలో ఎవరూ కూడా తమ ధర్మాన్ని తప్పిపోకుండా ఉండేందుకోసం నువ్వు నీ కర్మని ఆచరించవలసిందే. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద స్థాయిలో ఉన్నావు. అర్జునుడికి కృష్ణుడు చెప్తున్న మాట, పెద్ద స్థాయిలో ఉన్నవారు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. నువ్వు గనక దారి తప్పితే, నాకు కర్మ ఎందుకు అని మానేస్తే ఇతరులు కూడా అలాగే చేసే ప్రమాదం ఉంది. అప్పుడు సమాజం అంతా పడిపోతుంది. జనకాది ఆ విద్వాంసులు, అద్భుతంగా తెలుసుకున్న వశిష్ఠాది మహర్షులు, వీరు కూడా తమ కర్మని మానకుండా చేస్తున్నారు. యోగ వాసిష్టంలో చెప్తూ ఉంటారు, సాయంత్రం సంధ్యా సమయం అవుతుంది, అక్కడికి ఆపేసి అనుష్ఠానానికి వెళదాము, రేపు ప్రొద్దున చూసుకుందాము అని అంటారు. అదొక అద్భుతమైన శ్లోకం. ఇలా ఎందుకు చేశారు వశిష్ఠులు వారు? మనం మాట్లాడేది పరమాత్మ విషయం, ఆధ్యాత్మికమైన విషయం, ఉపనిషద్ విషయం, ఇది వేదాంతం. కాబట్టి ఇబ్బంది లేదులే, అనుష్ఠానం ఏముంది అని అన్నవారు. ఆయా సమయానికి వారు చేయవలసిన కర్మ, అదే ధర్మం అనుకుని దాన్ని చేయవలసిందే ప్రతి ఒక్కరు అని యోగ వాసిష్టంలో కూడా చూపించారు. కాబట్టి మనం పిల్లల్ని, యువతీ యువకుల్ని మంచి మార్గంలో పెట్టడం, ఈ మార్గంలో పెట్టడం అభిప్రాయమే అయినప్పటికీ కూడా తప్పుగా వారు అర్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ తప్పుగా అర్థం అన్యథా దానికి అర్థం కనుక తీస్తే అది చాలా తప్పు అయిపోతుంది. యథార్థం కాకపోయినా కొద్దిగా మంచి అర్థం తీసుకుంటే చాలు. దాన్నే కనుక అపార్థంగా తీసుకుంటే చాలా ప్రమాదం అయిపోతుంది. అందువల్ల వేదాంతం చెప్పేప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. అలాగే ఇప్పటి వరకు గురువుల ఆశీస్సులతో జరుగుతూ ఉన్నది. విన్నవారు ఓహో మనం ధర్మ మార్గంలో ఉండాలి, దురాశకి పోకూడదు. ఈ కాలంలో మనం స్వార్థమే వద్దు, నిస్వార్థంగా అని చెప్పే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అందరూ తీసుకునే ఒక పరిస్థితి లేదు. కాబట్టి దుస్వార్థం వద్దు, దురాశ వద్దు. స్వార్థం అంటే నేను బాగుండాలి, నాతో పాటుగా అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటుగా నేను బాగుండాలి అని అనుకునే ఆ విధానంలో వారు ఉండి అంతవరకు వైరాగ్యాన్ని వారు పాటిస్తూ, స్వార్థం కోసం అధర్మ మార్గం తొక్కినా పర్వాలేదు అనే ఒక పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు అలా అధర్మ మార్గానికి పోకుండా ధర్మ మార్గంలోనే ఉండి ధార్మికంగా సంపాదన చేస్తూ ఆ ధర్మ సంపాదనని ధర్మం కోసమే మళ్ళీ వినియోగించేలాగా చేస్తూ వారు దాంతో వైరాగ్యాన్ని అభివృద్ధి చేసుకుని పెద్ద అయిన తర్వాత, వయస్సు అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత అప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో వారు రావచ్చు, వస్తారు అనే ఉద్దేశంతో ప్రారంభించి దీన్ని చెప్తున్నాము. అది అలాగే గురువుల ఆశీస్సులతో సఫలమవుతోంది అని కూడా అనిపిస్తోంది. ధర్మ మార్గంలో ఉంటూ వైరాగ్యాన్ని వృద్ధి చేసుకుని తమ ధార్మికమైన సంపాదనని ధర్మం కోసమే వాడుతూ యువతీ యువకులు మంచి మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది రావాల్సి ఉంది. వారందరూ కూడా వినాలి. విని వైరాగ్యం అనేది లేకపోతే జీవితాన్ని బాగు చేసుకోవడం అనేది సాధ్యం లేదు. అది ఉండి తీరవలసిందే. అది ఉంటేనే భక్తి, అది ఉంటేనే యోగం, అది ఉంటేనే ఆధ్యాత్మిక మార్గం. దాన్ని కలిపి దీన్ని మనం బోధ చేస్తూ ఉండాలి. మీ ఉపన్యాసాలు చూసినప్పుడు సాధారణంగా ఏదో ఒక పుస్తకం చదివి మాట్లాడతారు అనేలాగా కాకుండా అందులో శాస్త్రీయమైనటువంటి అద్భుతమైన ఒక క్రమశిక్షణ చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది స్వామీజీ. అంటే ఉపోద్ఘాత, ఉపసంహార, అంటే ఒక శాస్త్రకారులు ప్రవచనం ఏ విధంగా చేయాలి అని నిర్దేశించారో అదే విధంగా మొత్తం ప్రవచనం చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఒక సంపూర్ణతతో కనిపిస్తూ ఉంటుంది. మీ అధ్యయనం నాకు తెలిసినంతలో వేదం, వేదాంతం, న్యాయం అవన్నీ కూడా అధ్యయనం చేసినట్లు నాకు తెలిసినప్పటికీ ఒక్కసారి అధ్యయనం గురించి తమరి నోట నుండి వినాలని.
శాస్త్రం లేకుండా చెప్పాలి అని అనుకుంటే నీళ్ల మీద నడవాలి అనుకున్నట్టే అయిపోతుంది. అది ఏదో ఒక 2 అడుగులు అలా వేసి మునిగిపోతారు అంతే. అందువల్ల శాస్త్రం లేకుండా, శాస్త్ర ప్రామాణ్యం అనేది లేకుండా చెప్పాలి అని ఎప్పటికీ ఎవరు అనుకోకూడదు. శాస్త్ర ప్రమాణం, వేదా ప్రమాణం, వేద ప్రమాణంగా చెప్పాలి, శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి. అందువల్ల శాస్త్రం అనేది చాలా ముఖ్యం. అది చదువుకుని ఉండాలి, దాన్ని అధ్యయనం చేసి ఉండాలి. పూర్తిగా వేదము, వేదాంత శాస్త్రము అధ్యయనం అంతా కూడా పూర్తిగా మైసూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో అవధూత దత్తపీఠంలోనే జరిగింది. 7వ సంవత్సరంలో 7వ వయస్సు ఉన్నప్పుడు, ఆ 7 ఏళ్ళప్పుడే ఆశ్రమానికి వచ్చి ఇక్కడే స్వామిజీ వారే ఉపనయనం చేయించారు. ఉపనయనం అయ్యాక వేదం, వేదాంతం, శాస్త్రాధ్యయనం అంతా కూడా మైసూరు ఆశ్రమంలో అవధూత దత్తపీఠంలోనే జరిగింది. చాలా సంతోషం స్వామీజీ. అంటే ఈ నేటి రోజుల్లో అదే కనిపిస్తోంది స్వామీజీ. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దానివల్ల ఆ రోజుకి వాళ్లకు గడిచిపోతుంది, కానీ రాను రాను చూసినప్పుడు మాత్రం దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఒక వ్యతిరేక దిశలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ ఇబ్బంది లేకుండా చాలా చాలా పెద్ద పెద్ద పీఠాధిపతులు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో, దూరదృష్టితో మాట్లాడడం అనేది కేవలం శాస్త్రంలోనే కనిపిస్తుంది. అది మీలో కూడా నేను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను, అందుకనే అడగడం జరిగింది. అలాగే ఈ మధ్యన ఒక సంఘటన ఒకటి చూసావు స్వామీజీ. పిఠాపురం అనే ఒక పట్టణం ఉంది ఆంధ్రప్రదేశ్లో. పిఠాపురంలో ఒక పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పెళ్లి పురోహితుడి మీద, ఆ పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళంటే పెళ్లి కొడుకు మిత్రులు అని కొంతమంది చెబుతూ ఉన్నారు, వాళ్ళంతా ఈ పురోహితుడి మీద ఒక రకమైనటువంటి దాడి చేశారు. దాడి అంటే భౌతికంగా కొట్టడం అని కాదు, ఒక వేళాకోళంగా అతను మంత్రాలు చెబుతూ ఉంటే పాపం ఒక సంచి వెనక నుండి వచ్చి పురోహితుడి మీద బోర్లించారు. ఆ తర్వాత అతను ఏమి జరిగిందో తెలుసుకునే లోపలే పాల ప్యాకెట్లు విసరడం, పసుపు విసరడం, కుంకుమ జల్లడం, అక్షతలు ఒక వేళాకోళంగా చల్లడం. అతను పాపం ఇబ్బంది పడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్ల పెద్ద అందరూ కూడా దాన్ని కొంచెం హాస్యాస్పదంగా తీసుకుని నవ్వుతూ దాన్ని ఎంజాయ్ చేసినట్లుగా నాకు కనిపించింది స్వామి. సరే, పురోహితుడు లేకపోతే వేద విద్వాంసుడు, అతన్ని గౌరవించాలి అనే భావాలను పక్కన పెడితే ఒక సాటి మనిషి, వయస్సులో పెద్ద, ఆయన్ను మనం గౌరవించాలి అనేటటువంటి ఒక నైతిక విలువల నుండి నేటి యువత దూరంగా జరిగిపోతూ ఉన్నారా అని అనిపిస్తూ ఉన్నది. ఇది మొదటిసారి వింటున్నాం ఇలా జరిగిందని. చాలా బాధాకరమైన ఒక సంఘటన. ఇటువంటివి సమాజంలో జరుగుతాయి అన్నప్పుడు ఒక పైశాచిక ఆనందం. బంధువులు ఏం చేస్తున్నారు అప్పుడు? బంధువులు ఎవరు కూడా మాట్లాడలేదు స్వామీజీ. తర్వాత చిట్ట చివరి సంఘటనలో ఈయన బాగా కోప్పడి వాళ్లను ప్రశ్నించే స్థాయికి వెళ్ళినప్పుడే వాళ్ళు ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తప్ప, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కూడా ఇవి సహజమే అనే కోణంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వామీజీ. చాలా తప్పు, అది చాలా తప్పు. ఇది ఒక బ్రాహ్మణుని అవమానపరిచారు, ఇంటికి పిలిచిన ఒక పురోహితుడిని అవమానపరిచారు అనేవన్నీ మనం పక్కన పెట్టినా కూడా ఒక మనిషిని, సాటి మనిషిగా మనిషికి ఇవ్వవలసిన గౌరవం, మర్యాద, పైగా మన ఇంటికి వచ్చారు, మన పెళ్ళికి వచ్చారు. ఇంట్లో పెళ్ళి జరగటం అంటే చాలా గొప్ప విషయం. అది చాలా ముఖ్యమైన ఒక కార్యక్రమం వారి జీవితంలో. అటువంటి కార్యక్రమాన్ని చేయిస్తూ ఆ పెళ్లిలో చాలా ముఖ్యమైన పాత్ర అంటే పురోహితుడిదే కదా, లేకపోతే ఏముంది. మరి అలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్న బ్రహ్మస్థానంలో కూర్చున్న ఆ పురోహితుడిని అలా అవమానపరచటము అనేది ఇది ఏమాత్రము మనము విని సహించరానిది. ఎంతో మనస్సుకి కష్టాన్ని కలిగించేటువంటిది. ఆ మనిషికి పాపం ఎంత కష్టమైందో ఆ సందర్భంలో. ఇది ఒక పైశాచికమైన ఆనందం. ఇది ఇతరుల్ని కష్టపెట్టి మనం ఆనందిద్దాము అని అనుకోవటం ఇది మనిషి యొక్క ప్రవృత్తి కాదు. 3 దకారాలు ఉపదేశం చేసింది ఉపనిషత్తు. ఈ 3 దకారాలు పట్టుకున్నవాడే మనిషి అవుతాడు అని. దయ, దానము, దమం, ఈ 3 కూడా మనిషికి ఉండాలి. ఈ 3 దత్తాత్రేయ స్వామి యొక్క ప్రతీకలుగా మనం తీసుకుని, దేవతలు ఈ 3 పట్టుకున్నారు, వాళ్ళు అందుకనే గెలిచారు. రాక్షసులు, అసురులు ఇవేవి పట్టుకోలేకపోయారు, వాళ్ళు ఓడిపోయారు. మనం ఉపనిషత్తుల్లో కథ వింటూ ఉంటాం. ఈ 3 మనిషిలో ఉంటే మనిషి దేవ సమానుడు అవుతాడు.
దేవత్వాన్ని పొందుతాడు. దయ అనేది లేకుండా, దమం అనేది లేకుండా మనస్సుకి, దానగుణం అనేది లేకుండా మనిషి ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో ఈ ప్రకారంగా, ఇది పైశాచికమైన ప్రవృత్తి. రాక్షసులు అసురులు కూడా ఇలా చేయరు. ఇంటికి పిలిచిన వారిని వారు కూడా ఇలా అవమానపరచరు. శుక్రాచార్యుడి ఇంటికి బృహస్పతి వస్తారు. అది ఏ సందర్భము అంటే దేవతలు ఓడిపోయి దాక్కుని ఉన్న సందర్భం. రాక్షసులు అసురులు ఆ దేవలోకాన్ని పరిపాలిస్తూ ఉన్న సందర్భం. ఆ సందర్భంలో సంధి కుదర్చాలి అని చెప్పి బృహస్పతి శుక్రాచార్యుడి ఇంటికి వస్తారు. శుక్రాచార్యుడు ఎవరు? అసుర గురు, రాక్షసులకి గురు. అటువంటి వారింటికి తమ ప్రతిపక్షాల గురువు గారు వచ్చారు అంటే మరి ఎలా పిలుస్తారు, ఎలా అంగీకరిస్తారు? అయినా కూడా ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి అని శుక్రాచార్యుడు పిలుచుకునే లోపలికి బృహస్పతి ఆచార్యుల్ని గౌరవించి, అయ్యా మీరు మహానుభావులు, మీరు మా ఇంటికి రావటం అంటే ఎంతో అదృష్టము అని వారికి చేయవలసిన సత్కారాలన్నీ చేసి, ఎందుకు వచ్చారు ఏమిటి అని అడిగే సంస్కారము రాక్షసుల్లో కూడా మనం చూస్తాం. శుక్రాచార్యుడు అంటే రాక్షసుల యొక్క గురువు, అసుర గురువు, ఆయనలో కూడా మనం చూస్తాం. ఆయన మహానుభావుడు, అది వేరే విషయం. కానీ అసుర గురువై ఉండి ఎలా ఉండాలో నడుచుకుని చూపించారు. ఆ మాత్రం కనీసం బుద్ధి లేకుండా వీళ్ళు నడుచుకోవటం అనేది చాలా ఘోరాతి ఘోరమైన ఒక పరిస్థితి ఇది. ఇటువంటి పరిస్థితి ఎక్కడా రాకూడదు. మన భారతదేశంలో అయితే అసలే రాకూడదు. మనము ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తేనే వాళ్ళకి పూజించడం అతిథి దేవోభవ అని మన వేదం చెప్పింది. మనం ఇంటికి పిలుచుకున్న వాళ్ళు ఏమవుతారు? ఇంకా మనం వారిని పిలుచుకుని మన కార్యక్రమం వాళ్ళు చేయిస్తూ అలా అంత అశ్రద్ధగా లేదా వారి విషయంలో అంత క్రూరంగా నడుచుకోవటం అనేది చాలా ఘోరమైంది. అలా ఎవరూ ప్రపంచంలో అలా చేయకూడదు. అలా చేసే వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇటువంటి వాటి వల్ల ఎవరికీ క్షేమం కాదు. దీనివల్ల సమాజానికి అసలే శ్రేయస్సు కాదు. ఇటువంటి ఈ ఆనందాల్ని మనం ప్రోత్సహించరాదు. ఇలా ఆనందిస్తే చూసేవారిని చూసి మనం ప్రోత్సహించరాదు, ఆనందించరాదు. వారిని వెంటనే మందలించాలి, వెంటనే తప్పు అని చెప్పాలి, వారి దారి మార్చేట్టుగా చేయాలి. స్వామీజీ, అంటే ఇలాంటి సంఘటనలు జరగడానికి చాలామంది, నేను దీనికి సంబంధించి ఇందులో చర్చించినప్పుడు చాలామంది చేసినటువంటి కామెంట్ ఏంటంటే, సినిమాల వల్లే ఇలాంటి ఒక జాడ్యం జనుల్లోకి వస్తోంది. సినిమాల్లో పురోహిత వర్గాన్ని ఎప్పుడూ కూడా ఒక కామెడీ పీసులుగానే చూస్తూ ఉంటారు. ఇతర మతాలకు సంబంధించినటువంటి గురువుల జోలికి మాత్రం వీళ్ళు వెళ్ళరు. ఈ సినిమాల ప్రభావం చేతనే ఈ తరం ఈ విధంగా పురోహితుణ్ణి చూడగానే ఒక వేళాకోళ మనస్తత్వాన్ని కలిగి ఉంటోందా అంటే ఏం చెప్తారు? ఈ నాటకాల్లో కూడా ఇటువంటి హాస్యాలు చేయటం, దేవతల మీద కూడా హాస్యం చేస్తున్నారు కదా. నారద మహర్షి మీద హాస్యం చేస్తుంటే ఒకసారి చెప్పాం. ఒక స్కూల్లో వార్షికోత్సవానికని పిలిచారు. వెళ్తే ఒక నాటకం అని చేశారు. ఆ నాటకంలో నారద మహర్షి అని చెప్పి ఏదో ఒక విచిత్రమైన అలంకారం, ఒక పిలకలాగా పెట్టి దానికి ఒక పుష్పం పెట్టి దాన్ని ఎప్పుడు ఆయన ఇలా ఇలా అనుకుంటూ ఇది యాంటనా వైర్ అని ఆయన చూపించి పిల్లవాడితో ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. నాకు ఇదేంటి ఇది అని అడిగితే ఇది యాంటనా వైర్ అని వాడు అంటాడు. యాంటనా ఇది. అక్కడి నుంచి నాకు అన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఓహో అని వీళ్ళంతా నవ్వటం. మేము అక్కడి నుంచి లేచి వచ్చేసాం. సభకి అధ్యక్షులుగా ఉండమని పిలిచారు. ఏదో పిల్లలందరూ కూడా చేస్తారు, ఏదో స్కూల్ పేరు అనవసరం. చేస్తూ ఉంటే అక్కడ ఏవో సినిమా పాటలు వేసి ఇలా దేవతలే ఏదో నృత్యం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా ఏదో హాస్యంగా దేవతల మీదే. ఎవరినైతే మనం మొక్కి ప్రార్థన చేస్తామో, ఎవరి అనుగ్రహంతో అయితే వర్షాలు కురిసి మనం భోంచేస్తున్నామో, ఎవరి అనుగ్రహంతో అయితే భూమి నిలిచిందో, ఈ భూమి మీద మనుష్యులందరూ కూడా నిలబడి ఉన్నారో, అటువంటి దేవతల్ని హాస్యం చేసేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి అది. ఇది చాలా తప్పు. ఇది ఇక్కడ ఇటువంటి సభలో మేము ఉండము అని లేచి వచ్చేసి అందరూ వెంటపడ్డారు. అయ్యయ్యో తప్పైపోయింది, క్షమించండి కాదు, వెంటనే దాన్ని ఆపండి, ఆ నాటకం ఆపండి, ఆ డ్యాన్స్ ఆపండి, లేకపోతే మేము ఇక్కడ ఉండము. ఆపేశారు. ఇది రద్దు చేసేసాం, ఆపేసామన్నారు. వెళ్ళి కూర్చుని ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ కూడా ఇటువంటివి చేయమని ప్రతిజ్ఞ చేయండి. వాళ్ళందరూ ప్రతిజ్ఞ చేశారు. తర్వాత అందరూ వచ్చారు. వచ్చి ఆ పిల్లలు కూడా నాటకం అభ్యాసం జరుగుతున్నప్పుడు ఇది బాగలేదు కదా దేవతల గురించి ఇలా హాస్యం చేయటము అని అడిగారట. అయినా ఎవరో ఆ డైరెక్టర్ ఎవరో ఆ పిల్లల్ని తయారు చేసిన అతను ఏం పర్వాలేదు, అందరూ నవ్వుతారు, నవ్వటం కోసమే, దేవుడు కూడా నవ్వితే సంతోషపడతాడు,
అని ఏదో సర్ది చెప్తే పిల్లలకి తెలియదు కదా పాపం, వాళ్ళు అంగీకరించి చేశారట. ఇది తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం వారే వచ్చి చెప్పారు, చాలా తప్పండి, అలా చేయకూడదు. అలా దేవతల మీద మనం హాస్యం చేస్తే గనక దాని పరిణామాలు మాటల్లో మనం చెప్పలేము, దాన్ని ఎదుర్కొనే శక్తి ఏ మనిషికి ఉండదు, చాలా తప్పది. అలాగే ప్రత్యక్ష దైవంగా బ్రాహ్మణుని చూడాలి అని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ మనిషినైనా కూడా అతిథి దేవోభవ అంటే అక్కడ ఇంకా జాతి కులం మతం లేదు. కానీ ఎవరైతే ఆ వేద మంత్రాల్ని ధారణ చేశారో, ఎవరి నోట్లో అయితే ఆ వేద మంత్రాలు ఉన్నాయో, ఎవరినైతే మనం పిలిచి ఆ కార్యక్రమాన్ని చేస్తూ బ్రహ్మ అని పిలుస్తున్నామో అతన్ని అలా అవమానపరచడం, ఇది మరి నాటకాలు కావచ్చు, ఇలా సినిమాలు కావచ్చు, వీటి వల్ల వీటిని చూసి ప్రోత్సహించేవారు కావచ్చు. వీటిని మేము చూడము అనేది ఎవరైతే ఈ శ్రద్ధ ఉందో వారైనా నోరు విప్పి మాట్లాడటం ప్రారంభిస్తే ఇటువంటివి ఆగిపోతాయి. చూడనప్పుడు వాళ్ళు ఎందుకు తీస్తారు? చూసి చప్పట్లు కొట్టి బాగుంది అని చాలా మురిసిపోయి ఓహో అంటూ ఉంటే వాళ్ళకి బాగా ఆడుతోంది, బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి తీస్తారు. అటువంటివి కొన్ని చోట్ల మనం గొడవలు కాదు, శాంతిగా కానీ తెలిసేలాగా చేస్తే ఇది చాలా ఇబ్బంది కలిగించేది అని. మనది శాంతి మార్గం, ఇప్పుడు మనం క్రూర మార్గంలో వెళ్ళేది కాదు. ఇతర ధర్మాల్లో ఇతర మతాల్లో కనుక చూస్తే మనం ఎన్నో చదివి ఉన్నాం. అక్కడ ఏదైనా ఒక కార్టూన్ గీస్తే కూడా పెద్ద పెద్ద దేశాలే తగలబడిపోయాయి. అలా వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు కాబట్టి భయం అనేది ధర్మం విషయంలో చాలా ముఖ్యం. అలా అన్నీ విడిచిపెట్టడానికి వీల్లేదు. అన్నీ విడిచిపెట్టేస్తే ఒకసారి సరస్వతి అమ్మవారిని దిగంబరంగా గీసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏమీ అడగరు, ఏమీ పట్టించుకోరు అని. మనం అలా చూస్తాం ఆ చదువుల తల్లిని, ప్రొద్దున లేవంగానే మన అమ్మలాగా అమ్మని చూసి నమస్కారం చేసుకుంటాం. అటువంటి ఆ తల్లిని అలా విడిపించాడు అంటే మరి స్వాతంత్రం ఏదో వాక్ స్వాతంత్రం అన్నట్టుగా, ఏదేదో హస్త స్వాతంత్రం అన్నట్టుగా అలా అయిపోతే కష్టం కదా. అందువల్ల మాట్లాడేవాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు చెప్పాలి. ఇలా అందరూ కూడా కలిసి మాట్లాడుకుని ఇటువంటివి మనం ప్రోత్సహించరాదు, చూడరాదు అని ఎప్పుడైతే ఆ చూసేవాళ్ళు దీన్ని ప్రోత్సహించేవాళ్ళు తగ్గిపోతారో అప్పుడు ఇటువంటివి సమాజంలో తగ్గిపోతాయి. అంతే స్వామి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు వేద పాఠశాలలో అధ్యయనం చేసే పిల్లల్ని చూసినప్పుడు వాళ్లకు చాలా నైతిక విలువలు చెబుతారు. గురువు రాగానే మొట్టమొదటిగా సాష్టాంగ నమస్కారం చేయడం, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా అదే విధంగా వాళ్ళు ఎవరిని ఏ విధంగా గౌరవించాలి అని ధర్మశాస్త్రాలు మిళితం చేసి అధ్యయనం చేయడం ద్వారా వేదం చదువుకున్న వాళ్ళు చాలా సంస్కారవంతంగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ నేటి స్కూళ్ళలో మాత్రం, అంటే మా చిన్నప్పుడు కూడా మాతృదేవోభవ లాంటి వాక్యాలు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండేవి. నేడు అవి కనిపించినటువంటి సందర్భంలో అసలు ఈ ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మికత ఇవేవి కూడా విద్యా విధానంలో అక్కర్లేదు అని తీసేసి కేవలం డబ్బు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి చదువు మాత్రమే చెప్తూ ఉన్నారు. అసలు స్కూళ్ళలో నైతిక విలువలు వీళ్ళు ఎందుకు నేర్పించటం లేదు? నేర్పించాల్సిన అవసరం ఎంతవరకు? ఇది ఏమీ లేదు, కేవలం హిందూ ధర్మాన్ని లేకుండా చేయటమే దీనిలో సంకల్పం తప్ప వేరేమీ లేదు. అదొకటే తప్ప. ఎందుకంటే మనకి ముఖ్యమైనది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇవి నాలుగు మంచి మాటలు అంటే ఇవి 4 తీసుకోవచ్చు మనం. సత్యం వద ధర్మం చర అని ఎలాగైతే చెప్పుకున్నామో ఈ 4 మంచి మాటలు కనుక మన రక్తంలో ఉంటే మన భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ భారతదేశమే అన్ని దేశాలకి కూడా గురువు అవుతుంది. దీని ద్వారానే గురువు అయింది. ఇక్కడ మూలం ఉంది కాబట్టి ఈ మూలాన్ని కనుక మనం చేస్తే ధర్మం అంతా కూలిపోతుంది అని ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయంలో ఏం చేస్తున్నారంటే ఇవన్నీ అవసరం లేదు అని. ఈ కాలంలో ప్రశ్నించే స్వభావం పిల్లల్లో పెరిగింది, పెద్దల్లోనూ పెరిగింది. చాలా సంతోషం. పూర్వంలో ఒక భయం అనేది ఉండేది, చెప్పంగానే ఇది మనం చెయ్యాలి అంతే, ఇంకా దీన్ని ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఇది ప్రశ్నలకి అతీతమైంది. ప్రశ్నలతో సమాధానాన్ని మనం పొందలేనటువంటి, ఆచరిస్తే కానీ అది మనకు తెలియదు. భక్తి అనేది భక్తి వల్ల భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎలా చెప్తారు? దానికి ఉదాహరణ ఇది ఎవరికి వారికి అనుభవానికి రావాలి. అనుభవానికి వచ్చిన వారిని ఇది మీది అసత్యం అండి అనుభవం అనగలమా అనలేదు, ఎందుకంటే అది వారి అనుభవం. కాబట్టి ఇది అనుభవానికి రావాల్సిన విషయం ధర్మం అంటే అని ఆచరించిన కాలం ఒకప్పుడు, ఒక 50 సంవత్సరాల క్రితం వరకు. ఆ పిల్లల్లో గురువుల విషయంలో గౌరవం ఉన్నప్పుడే వారికి విద్య అనేది బాగా వస్తుంది అనేదాన్ని మనం వారికి స్పష్టంగా వైజ్ఞానికంగా సైంటిఫిక్గా వాళ్ళకి చెప్పగలగాలి. చెప్తే వాళ్ళు వింటారు అని ఒక అభిప్రాయం. తప్పకుండా స్వామి.
ఇప్పుడు ఇక దత్తపీఠం విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో దత్తాత్రేయుడు గురించి ఈ దత్తపీఠం రావడానికి ముందు చాలా తక్కువగానే తెలిసి ఉండేది అని నేను అనుకుంటున్నాను స్వామీజీ. ఎందుకంటే మా నాన్నగారు ఆ వయసులో చూసినట్లయితే దత్తాత్రేయుడు మందిరాలు చాలా తక్కువ ఉండేవి, చాలా అంటే చాలా తక్కువ ఉండేవి. మహారాష్ట్ర మొదలైనటువంటి అటువైపు కొంత హిందీ మరాఠీ రాష్ట్రాల్లో దత్తాత్రేయుడి గురించి బాగా పరిచయం ఉండి ఉండొచ్చు, అక్కడ బాగా పూజలు చేస్తూ ఉండొచ్చు. కానీ సర్వమంత్రాలకు అధిదేవత అయినటువంటి, సర్వమంత్రాలకు అధిష్టాన దేవత లేదా అధికారి అని చెప్పేటటువంటి దత్తాత్రేయుడి గురించి దక్షిణ భారతదేశంలో, అసలు తమిళనాడులో అయితే ఇప్పటికీ కూడా చాలా తక్కువగా ఉంది. అలాంటి దత్తాత్రేయుణ్ణి దక్షిణ భారతదేశానికి స్వామీజీనే పరిచయం చేశారు. నేడు చాలా చోట్ల దత్తాత్రేయుడు మందిరాలు కనిపిస్తూ ఉన్నాయి. దత్తాత్రేయుడు గురించి జనాల్లో చాలా బాగా ముందుకు వెళ్ళింది. దత్తాత్రేయుడితో మొదలుపెట్టినప్పటికీ కూడా అమ్మవారి గురించి, శివుడు, ఈ విధంగా హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి కేవలం ఒక వర్గానికి చెందిన పీఠంగా కాకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ చాలా చక్కగా దత్తపీఠం ముందుకు వెళుతూ ఉన్నది. అలాంటి ప్రఖ్యాత దత్తపీఠానికి తమరు ఉత్తర పీఠాధిపతిగా ఉన్నారు. ఈ యొక్క దత్తపీఠానికి తమరి యొక్క రాక ఏ విధంగా తటస్థించింది అంటే, వేదాధ్యయనం చేసిన తరువాత ఈ స్థానంలో తమరిని కూర్చోబెట్టాలి అని పెద్ద స్వామి వారు ఏ విధంగా సంకల్పించారు, వారికి కలిగినటువంటి ప్రేరేపణలు? దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహ విషయంలో దక్షిణ భారతదేశం చాలా అదృష్టం చేసుకుందనే చెప్పాలి. ఎలా అంటే, దత్తస్వామి యొక్క సంచారం చాలా విశేషంగా దక్షిణ భారతంలో జరిగింది. ఉత్తర భారతంలో తపస్సు, దక్షిణ భారతదేశంలో సంచారం. ఆ తరువాత వారి అవతారంలో నరసింహ సరస్వతి స్వామి వారు దక్షిణ భారతంలోనే అవతరించారు. మహారాష్ట్ర అంటే కూడా దక్షిణ భారతమే. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల వారు మరీ అదృష్టం చేసుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో అవతరించారు. ఆ తర్వాత ఆ పరంపరలో పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు దత్తావతారంగా కర్ణాటకలో అవతరించారు. అంటే మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, ఇటు కర్ణాటక, ఈ మూడు ప్రాంతాల్ని, ఈ మూడు అవతారాలు కూడా ఎంచుకోవటం అనేది దక్షిణ భారతదేశం యొక్క అదృష్టం. ఇక ఈ దత్తావతార పరంపర బాగా ప్రతీతిగా ఉన్నది దక్షిణ భారతంలో. కానీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాలు ప్రత్యక్షంగా ఎక్కువ లేవు. కానీ దత్తస్మరణ చేయని వారు లేరు. ఎవరైనా ఏ మంత్రమైనా ఉపదేశం తీసుకుని దాన్ని అనుష్ఠానం చేస్తున్నారు, సాధన చేస్తున్నారంటే వారు దత్తపాదుకులు లేదా గురుపాదుకుల్ని దత్తాత్రేయ స్వామిగా భావించి అమ్మవారి ఉపాసన కావచ్చు, ఇతర ఉపాసనలు కావచ్చు, అక్కడ దత్తస్వామి స్మరణ ఉండి తీరుతుంది. కానీ దత్త దేవాలయాల విషయానికి వచ్చేటప్పటికి వాసుదేవానంద సరస్వతి స్వామి వారి తరువాత ఈ శతమానంలో దత్తాత్రేయ స్వామిని దక్షిణ భారతంలోనే కాదు, అటు ఉత్తర భారతంలోనే కాదు, మొత్తం ప్రపంచానికంతా తెలియజేసి దత్తతత్వాన్ని ప్రచారం చేసిన వారిలో మన పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిలాగా ప్రచారం చేసిన వారు లేరు అని మనం చాలా ఆనందంగా, సంతోషంగా చెప్పవచ్చు. అలా ప్రచారం చేసి స్వామిజీ వారు 16 దత్త షోడశ క్షేత్రాలు, అవతార క్షేత్రాలు, అవన్నీ కూడా నవనాథ క్షేత్రాలు, తరువాత పాదుకా క్షేత్రాలు, విశేషంగా పిఠాపురం, గాణగాపురంలో పెద్ద పెద్ద క్షేత్రాలు, ఇలా అనేక క్షేత్రాల్ని దేశ విదేశాల్లో నిర్మాణం చేసి స్వామిజీ వారు ధర్మ ప్రచారం, ధర్మశ్రద్ధ కలిగిస్తూ మానవతా ధర్మాన్ని కూడా లోకంలో ప్రచారం చేస్తూ, అలాగే చాలా ముఖ్యంగా మనం భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత తెలియాలి అనే దాన్ని చెప్తూ దత్తతత్వాన్ని, దత్తతత్వం అంటే గురుతత్వం, సర్వత్రా వ్యాపించి ఉన్న గురుతత్వాన్ని దర్శనం చేసుకోవటమే దత్తతత్వం. దాన్ని స్వామిజీ వారు ప్రచారం చేసి చెబుతూ ఉన్నారు. ఇక నేను ఇక్కడికి రావటం అనేది ఎలా సంభవించింది అనే ప్రశ్న. అంటే 1985లో పూజ్య స్వామిజీ వారు బొమ్మేపర్తి, ఇప్పుడు జయలక్ష్మీపురంగా పిలుస్తూ ఉన్నారు, అక్కడ ఆ క్షేత్రానికి స్వామిజీ వారు జయలక్ష్మీ మాత ఆరాధనకే వచ్చారు. 1985 అంటే 7 సంవత్సరాలు. అప్పుడు అక్కడ అమ్మ ఆరాధనకి అమ్మతో పాటుగా వెళ్తే స్వామిజీ వారు ఆశ్రమానికి వచ్చేస్తావా, నాతో ఉంటావా అని అడిగారు. అయ్యో అలాగే స్వామిజీ, తప్పకుండా, కాకపోతే ఒకసారి మరి నాన్నగారికి చెప్పి వస్తాను అని అన్నారు. అయితే చెప్పిరండి అన్నారు. తర్వాత ఇక్కడికి ఒక 2 నెలల్లో రావటం జరిగింది. వచ్చాక ఇక్కడే ఉపనయనం జరిగింది. తర్వాత వేదాధ్యయనం అంతా కూడా అయ్యాక స్వామిజీ వారు అసలైతే బాల్యంలోనే సన్యాసం ఇస్తాను అని ఒక సంకల్పం చేశారు అని భాగవతారు గారు నాకు చెప్పారు.
ఒకసారి క్రియాయోగాలకు పిలిచారు. నేను వేద పాఠంలో ఉన్నాను 8 ఏళ్ళు, అంటే ఉపనయనమైన సంవత్సరాన్ని. పిలిచి అక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకు పిలిచారో తెలుసా అని అడిగారు భాగవతులు గారు. నాకు తెలియదండి, స్వామిజీ రమ్మన్నారు, అందుకనే వచ్చాను. నీకు సన్యాసం ఇస్తారు అని అన్నారు. అంటే ఏమో స్వామిజీ ఏమిస్తే అది తీసుకుంటాను, నాకు సన్యాసం అంటే ఏంటో కూడా తెలియదు. స్వామిజీ గురువు ఏమిస్తే అది తీసుకుంటాను, ఏదో పండో చాక్లెటో అన్నట్టుగా ఆ బాల్యంలో. తర్వాత ఆ పెద్దలందరూ మాట్లాడుకున్నారు. స్వామిజీ వారు కూడా ఏదో మాట్లాడారు. ఇవన్నీ ఒక పూర్తిగా నేను విన్నది లేదు, చూచాయిగా అలా గుర్తు. అప్పుడు మరి ఏం మాట్లాడారో ఏమి చర్చ జరిగిందో తెలియదు. వేద పాఠశాలకు వెళ్ళమన్నారు, చదువుకోమన్నారు. నేను అలా వెళ్ళాను, అలా వచ్చాను. అప్పుడు ఆ సందర్భంలో భాగవత గారు చెప్పారు. తర్వాత కూడా ఆయన చెప్పారు. స్వామీజీ ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి, ఏమిటి సాధన, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చేవారు. ఆ తర్వాత 99లో 2001లో 2 సార్లు మంత్రదీక్ష ఇచ్చారు స్వామీజీ. మంత్రదీక్ష ఇచ్చి ఈ మంత్రాన్ని చేస్తూ ఉండాలి అని చెప్పి, అప్పుడు ఇక శ్వేత వస్త్రాలు వేదాధ్యయనం సందర్భంలో ఎలాగైతే అందరూ ధరిస్తారో అలా కాదు, పశుపచ్చ వస్త్రాలు ధరించాలి అని స్వామీజీ చెప్పారు. అలాగే అంటే అప్పుడు ఒక ఘోష చేశారు, అందరూ ఇక మీద బాలస్వామి అని పిలవాలి. మరి ఎందుకు అలా పిలిచారంటే బ్రహ్మచారిగా దీక్ష ఇస్తే పద్ధతి ఉంటుంది అలా ఏమో అని. మరి గురువులు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలో నడవటమే. ఆ మంత్రదీక్ష జరుగుతోంది. 2004లో స్వామీజీ వారు సన్యాసం ఇస్తాం, ఇక మీద ఉత్తర పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకోవాలి అని అన్నాం. అంటే ఈ బాధ్యతలు ఇవన్నీ మీకు దూరం చేస్తే నాకు వద్దు అని చెప్పాను. మీకు దగ్గరగా ఉండాలి, మీ సేవ చేసుకుంటూ ఉండాలి, అదే చాలా ముఖ్యం, అందుకనే వచ్చింది ఆశ్రమానికి. మరి ఈ బాధ్యత మీకు ఈ శరీరాన్ని దూరం చేసేటైతే వద్దు, మీ దగ్గరగా ఉండాలి. ఆ సందర్భంలో చర్చ జరిగితే అప్పుడు ఎలా ఉపదేశం చేయాలో ఆ ఉపదేశం అంతా చేశారు. చేసి వేదాధ్యయనం చేశారు, శాస్త్రాధ్యయనం చేశారు. ఇంకా కొంచెం మిగిలి ఉంది, దాన్ని కూడా అధ్యయనం చేస్తారు తర్వాత. ఎందుకంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే కదా అందరూ, కాబట్టి ఇబ్బంది లేదు, సాధనలో ఎటువంటి ఇబ్బంది రాదు, మేమే దగ్గర ఉండి నడిపిస్తాము, అవన్నీ ఆలోచనలు అక్కర్లేదు, ఎప్పటికీ మీరు దూరం కారు అని చెప్పారు స్వామి. ఇది ఈ వరం కావాలి. అయితే సన్యాసానికి తీర్మానం చేశారు. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆ సందర్భంగా స్వామిజీ వారు సన్యాస దీక్ష ప్రదానం చేసి చేయవలసిన అనుష్ఠానము సాధన, దాంతోపాటుగా ఆశ్రమం, ఆశ్రమ శాఖలు, స్వామిజీ వారి ధ్యేయ ఉద్దేశాలు ఇవన్నీ కూడా తెలుసుకుని వాటి మార్గంలో స్వామిజీ వారు ఎలా ధర్మ ప్రచారం చేయాలి అని అనుకున్నారు, ఎలా సమాజ శ్రేయస్కై స్వామిజీ వారు ఎలా పాటుపడుతున్నారు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే అవన్నీ విషయాలన్నీ కూడా చెప్పారు. అవన్నీ తెలుసుకుని ఆ మార్గంలో స్వామిజీ వారు నడిచిన మహాత్మన ఏనగత సపంథాహ, మహాత్ములు ఏ మార్గంలో వెళ్ళారో అదే మనకి దారి అని విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుడికి చెప్తారు. మనం ఎట్లా వెళ్ళాలండి అంటే, ఏముందయ్యా పెద్దలు వెళ్ళిన మార్గంలో మనం వెళ్తే సరిపోయింది, ఇంకో దారి వేసుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి, ఏమిటా కష్టం, గురువులు వెళ్ళే మార్గంలో వెళ్తే హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటారు. అలాగే ఆ గురుదేవుల మార్గంలో అడుగు జాడలు అంటారు తెలుగులో, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ గురుసేవ. ఇప్పటికి దాదాపుగా 20 చాతుర్మాస్యాలు పూర్తయినటువంటి సందర్భం. చాలామంది యువత మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారు, నేను గమనించాను. యువతకు మీరు ముఖ్యంగా ఎలాంటి సందేశాలు ఇస్తూ ఉంటారు? వారు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని చెప్పేటటువంటి సందర్భం? ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని మర్చిపోకండి, ధర్మంగా ఉండండి. ధర్మో రక్షతి రక్షిత, ఇది సత్యం. ఇది ధర్మాన్ని నువ్వు రక్షించు, ఆ ధర్మం నేను రక్షిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో యువతి యువకులు ధర్మం తప్పవలసిన పరిస్థితి వస్తుంది. వారు చేసే ఉద్యోగరీత్యా కానీ, వారి స్థితిగతులు కానీ, ఆ సమాజంలో ఉండే పరిస్థితులను బట్టి కానీ వారు ధర్మాన్ని తప్పవలసి వస్తుంది. కొందరు తప్పాము అని చెప్పుకునేందుకు వస్తారు, కొందరు తప్పే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతూ వచ్చి చెప్తారు. ఇటువంటి సందర్భాల్లో వారితో కొద్దిగా మాట్లాడి, వారి ఏమిటి కష్టము నష్టము తెలుసుకుని, సుఖ దుఃఖాలు తెలుసుకుని, వాళ్ళతో కొద్దిగా కొంచెం సమయం మాట్లాడి వాళ్ళు ఏవో చెప్తే, ఈ కాలంలో వినే చెవి లేదు, అది చాలా ముఖ్యం. విన్నప్పుడు మనం వాళ్ళకి ఒక ఆత్మీయత, ఒక ఆప్యాయత, ఒక శ్రద్ధ, ఒక భక్తి అనేది కలుగుతుంది. అప్పుడు మనం చెప్పింది వినాలి అని అనిపిస్తుంది. అది మనం చేసే అనుష్ఠానాన్ని బట్టి కూడా ఉంటుంది. అది లోపల ఉండే గురు శక్తి చేసే విషయం, అది బయటికి తెలిసేది కూడా కాదు.
అది ప్రధానమైతే ఆ తరువాత మనం వాళ్ళతో మాట్లాడి వారికి ఏదైనా ఆ సందర్భంలో గురువులు ఆ భగవంతుడు మనకి కలిగించిన ప్రేరేపణ దాంతో మనం ఒక సలహా చెప్పి వారికి ఆ సలహా నచ్చి అలాగే చేసి వాళ్ళు కార్యసిద్ధి పొంది మళ్ళీ వచ్చి ఇలా మాకు కార్యసిద్ధి అయింది అని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ ధర్మం గురించి వాళ్ళకి చెప్పినప్పుడు అది వాళ్ళలో భద్రంగా నిలిచిపోతుంది. అది ముందు మనం సిమెంట్ వేసాం, తర్వాత క్యూరింగ్ చేసాం. ఆ క్యూరింగ్ అయినప్పుడు అది భద్రంగా నిలిచిపోతుంది. ఆ యువతి యువకులందరూ కూడా ధర్మ మార్గంలో ఉంటారు, ఉండే ప్రయత్నం అయినా కనీసం చేస్తారు. ఆ మార్గంలో అది సమాజ సేవ. అంటే ధర్మం అనే పదానికి ఒక నేరుగా ఒక అర్థం చెప్పాలంటే ఏం చెప్తారు? ధర్మం అంటే ఏమిటి? ధర్మస్య తత్వం నేతం గుహాయ. ధర్మానికి ఇది అని ఎవరూ చెప్పలేరు. ధర్మాన్ని మనం మాటల్లో చెప్పలేనటువంటి, కానీ మనకి భగవంతుడు ఏ ధర్మాన్నైతే ఇచ్చాడో, ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నా దానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలనే ధర్మం. అలాగే మనిషిగా పుట్టిన తర్వాత ఏ విషయంలో అయితే మనస్సు వద్దని వెనక్కి పీకుతోందో దాన్ని అధర్మంగా భావించి ఇది చేయటం వల్ల పాపం వస్తుంది కాబట్టి దాన్ని నేను చేయను, ఇది చేస్తే నా మనసు బాగుంది, దీనివల్ల మంచిదవుతుంది, దీనివల్ల ఇతరులకి మంచిదవుతుంది, ఎవరికి ఎటువంటి కష్టం కలగదు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. దీనికన్నా గొప్ప ధర్మమే ఉంది. పరోపకారమే పుణ్యం, పరపీడనమే పాపం. ఇది ధర్మ సూక్ష్మం. దీన్ని అర్థం చేసుకుని మనిషి నడిస్తే ఎక్కడికక్కడ భగవంతుడు గురువు ఆ దారి చూపిస్తూ ఉంటారు. ధర్మ మార్గంలోనే ఉన్నట్టుగా మనిషి సార్థకతని పొందుతాడు. కాబట్టి ధర్మం అంటే ఏమిటి అని అంటే తాను కష్టపడకుండా, ఇతరుల్ని కష్టపెట్టకుండా, తన కర్తవ్యాన్ని తాను మరిచిపోకుండా, భగవత్ స్మరణ నిరంతరంగా చేస్తూ, ఆధ్యాత్మిక తత్వ విచారణ నిరంతరంగా చేస్తూ మనిషి మంచి మార్గంలో నడవటం ధర్మం. పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు చెబుతూ ఉన్నటువంటి యోగా వాసిష్ఠానికి సంబంధించిన ఉపన్యాసాలన్నీ కూడా ప్రచురించడానికి అని పెట్టుకున్నటువంటి 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒకటి యోగ వాసిష్టం అనే పేరుతో ఉన్నది. అదేవిధంగా ఇంకొక ఛానల్ గురు భవన ఏడీపీటీ అని ఉంటుంది. ఈ 2 ఛానల్లో కూడా మీరు అనుసరించినట్లయితే కనుక యోగ వాసిష్ఠానికి సంబంధించినవి కావచ్చు, వీరు ఇచ్చినటువంటి అన్ని ఉపన్యాసాలకు సంబంధించినటువంటి వీడియోలు మీరు చూడవచ్చు. వాటికి సంబంధించిన లింకులు మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి. అదేవిధంగా తెరపై కూడా చూడవచ్చు. అడగగానే మాకు సమయాన్ని కేటాయించి ఈ విధంగా అనుగ్రహించినందుకు, నేటి సమాజానికి కావలసినటువంటి అనేక అంశాలు ఉపదేశంగా అందజేసినందుకు, మా పట్ల ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని చూపించినందుకు పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి మరొక్కసారి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఉన్నాను. వారితో మనం చేసినటువంటి ఇంటర్వ్యూ కార్యక్రమం ఇంతటితో పూర్తి కాలేదు. మరొక భాగం కూడా ఉన్నది. మళ్ళీ వారు మనకి అవకాశాన్ని కల్పించినప్పుడు ఆ భాగాన్ని కూడా మనం పూర్తి చేసుకుందాం. స్వస్తి.